ఒక చిన్న గ్రామంలో రవి అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా అల్లరి చేసేవాడు. చదువుల్లోనూ, పనుల్లోనూ ఆసక్తి చూపించేవాడు కాదు. ఒకరోజు అతను అడవిలో తిరుగుతూ ఉండగా ఒక పాత ఇల్లు కనిపించింది. రవి ఆ ఇంటి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాడు. ఆ ఇంట్లో ఒక విచిత్రమైన అద్దం ఉంది. ఆ అద్దం సాధారణమైన అద్దం కాదు. అది మాయా అద్దం. రవి అద్దం ముందు నిలబడ్డాడు. రవి నవ్వితే ఆ అద్దంలో ఉన్న బాలుడు కూడా నవ్వాడు. రవి కోపంగా చూస్తే అతడు కూడా కోపంగా కనిపించాడు. రవి ఆశ్చర్యపోయాడు. అద్దం మీద ఒక చిన్న వాక్యం రాసి ఉంది. నీ మనసే నీ ప్రపంచం అని. అప్పుడు రవికి అర్థమైంది. మనం ఎలా ఉంటామో ప్రపంచం కూడా మనకు అలాగే కనిపిస్తుంది అని. ఆ రోజు నుంచి రవి మంచి పనులు చేయడం ప్రారంభించాడు. అందరితో ప్రేమగా మాట్లాడేవాడు. అతని జీవితం సంతోషంగా మారింది. మన మనసు మంచిగా ఉంటే ప్రపంచం కూడా మంచిగా కనిపిస్తుంది.